కరీంనగర్లో డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడారు. ఈ బుధవారం పౌర్ణమి పురస్కరించుకొని కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం అడ్లూరితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. సకల జనుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఒక పార్టీకో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించిన కార్యక్రమం కాదని, ముఖ్యంగా ఎల్నీనో ప్రభావంతో రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని, సకల జనుల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమమని, నారాయణపూర్ రిజర్వేర్ పనులు 90% పూర్తయ్యాయని, కొంతమంది ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నించారన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేకు పేరు వస్తుందని కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడ్డారు. దశల వారీగా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని అసెంబ్లీలో పలుమార్లు విన్నవించారన్నారు. వచ్చిన వారికి కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆధ్యాత్మిక వైభవంతో పాటు పచ్చని ప్రకృతి కొండగట్టు యొక్క ప్రత్యేకత. రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది కేవలం ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. సకల జనుల సంక్షేమం కోసం, ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావంతో రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కొండగట్టు దేవాలయం ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. చాలామందికి నమ్మకమైనటువంటి దేవాలయం. ఈ కొండగట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, అటు నరసింహుంది, శివుని యొక్క ప్రతిరూపం కొండగట్టు అంజన్న. ఇది దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహం కానీ, ఇట్లాంటి దేవాలయం కానీ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న కోరికలని తీర్చే